హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ యూస్ఫుల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హౌ టు గ్రో కొత్తిమీర ఎట్ హోమ్. కొత్తిమీర అనేది మన డైలీ కుకింగ్లో చాలా యూస్ఫుల్ కదా. ఆల్మోస్ట్ ఎవ్రీ కర్రీలో యూస్ చేస్తాం. సో వై నాట్ గ్రో ఇట్ ఎట్ హోమ్. ఫ్రెష్గా ఉంటుంది, ఆర్గానిక్గా ఉంటుంది అండ్ కాస్ట్ కూడా సేవ్ అవుతుంది. ఫస్ట్ థింగ్, కొత్తిమీర సీడ్స్ గురించి మాట్లాడుకుందాం. మనం యూస్ చేసేది యాక్చువల్గా కొరియాండర్ సీడ్స్. కిచెన్లో ఉన్న సీడ్స్ కూడా యూస్ చేయొచ్చు. బట్ స్మాల్ టిప్ ఏంటంటే సీడ్స్ని కొంచెం క్రష్ చేసి యూస్ చేస్తే బెటర్ జర్మినేషన్ అవుతుంది. నెక్స్ట్, వాటర్ కంటైనర్. మీరు స్మాల్ పాట్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే ఓల్డ్ బాక్సెస్, బకెట్స్, ఈవెన్ ప్లాస్టిక్ కంటైనర్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇంపార్టెంట్ ఏంటంటే డ్రైనేజ్ హోల్స్ ఉండాలి, లేకపోతే వాటర్ స్టాగ్నెంట్ అయ్యి రూట్స్ స్పాయిల్ అవుతాయి. నెక్స్ట్, సాయిల్ ప్రిపరేషన్. బెస్ట్ మిక్స్ ఏంటంటే గార్డెన్ సాయిల్ ప్లస్ కంపోస్ట్ ప్లస్ లిటిల్ శాండ్. ఇలా మిక్స్ చేస్తే సాయిల్ లూజ్గా ఉంటుంది అండ్ ప్లాంట్స్ ఈజీగా గ్రో అవుతాయి. నేను పర్సనల్గా ఆర్గానిక్ కంపోస్ట్ యూస్ చేస్తాను. ప్లాంట్స్కి చాలా హెల్దీ. ఇప్పుడు సీడ్స్ సోయింగ్ టైం. సాయిల్ని పాట్లో ఫిల్ చేసి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి మాయిస్ట్గా చేసేసుకోవాలి. తర్వాత సీడ్స్ని ఈవెన్లీ స్ప్రెడ్ చేయండి. టూ క్లోజ్ కాకుండా దెన్ లైట్లీగా సాయిల్తో కవర్ చేయండి. డీప్గా పెట్టకండి. నో వాటరింగ్. డైలీ హెవీగా వాటర్ పెట్టకండి. జస్ట్ లైట్ వాటర్ చాలు. సాయిల్ మాయిస్ట్గా ఉండాలి కానీ సాగి కాకూడదు. మార్నింగ్ టైంలో వాటర్ ఇవ్వడం బెస్ట్. విత్ ఇన్ ఫ్యూ డేస్, అప్రాక్స్ 5 to 7 డేస్లో స్మాల్ స్ప్రౌట్స్ కనిపిస్తాయి. ఎ లిటిల్ టైంలో చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది, బికాస్ మన ప్లాంట్ స్టార్ట్ అయ్యింది అని. నవ్ సన్లైట్. కొత్తిమీరకి మోడరేట్ సన్లైట్ కావాలి. డైరెక్ట్ హార్ష్ సన్లైట్ కాకుండా 3 to 4 hours సన్లైట్ చాలు. బాల్కనీలో ఆర్ విండో దగ్గర పెట్టొచ్చు. కొన్ని రోజుల తర్వాత ప్లాంట్స్ కొంచెం గ్రో అవుతాయి. ఏ టైంలో మీరు ఓవర్ క్రౌడింగ్ ఉంటే కొన్ని ప్లాంట్స్ మీరు రిమూవ్ చేయొచ్చు. సో మిగతా ప్లాంట్స్కి స్పేస్ దొరుకుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫర్టిలైజర్ ఆర్ మాన్యూర్. ఈవెన్ 10 to 15 డేస్కి వన్స్ కంపోస్ట్ యాడ్ చేస్తే ప్లాంట్స్ ఫాస్ట్గా గ్రో అవుతాయి. కెమికల్ ఫర్టిలైజర్స్ కాకుండా ఆర్గానిక్ యూజ్ చేస్తే బెటర్. ఆల్సో పెస్ట్ గురించి చూడాలి. కొత్తిమీరకి యూజువల్లీ ఎక్కువ పెస్ట్ రావు. ఆఫ్టర్ అరౌండ్ 3 to 4 weeks మీ కొత్తిమీర రెడీ టు హార్వెస్ట్ ఎలా చేయాలంటే, కంప్లీట్ ప్లాంట్ పుల్ చేయకుండా జస్ట్ టాప్ లీవ్స్ కట్ చేయండి. సో ప్లాంట్ మళ్ళీ గ్రో అవుతుంది. మల్టిపుల్ టైమ్స్ హార్వెస్ట్ చేయొచ్చు. హోమ్లో గ్రో చేసిన కొత్తిమీర టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. చాలా ఫ్రెష్గా, అరోమేటిక్ అండ్ మన ఓన్ గార్డెన్ నుండి డైరెక్ట్ కిచెన్కి తీసుకొని యూజ్ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్. ఎస్పెషల్లీ మన డైలీ కుకింగ్లో దాల్, కర్రీ, చట్నీ అన్నింటిలో ఫ్రెష్ కొత్తిమీర యూజ్ చేస్తే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, హ్యాపీ గార్డెనింగ్.